కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటే పిల్లలకు తల్లి పాలతో పాటు సెమీ సాలిడ్స్ ఇవ్వడము 6 నెలల్లో స్టార్ట్ చేస్తాం. మరి ఇది ఎందుకు కొంచెం ముందుగా కానీ లేదంటే లేట్గా అంటే 8-9 నెలలకు ఎందుకు స్టార్ట్ చేయము అంటే దీనికి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయండి. అందులో మొదటిది గట్ మెచ్యూరిటీ. అంటే 6 నెలల పిల్లలకి గట్ మంచిగా కంప్లీట్ గా మెచ్యూర్ అయ్యి మనం పెట్టే ఫుడ్ ని డైజెస్ట్ చేసుకోవడానికి డైజెస్టివ్ ఎంజైమ్స్ ఫామ్ అయి ఉంటాయి. అంతకంటే చిన్నపిల్లలకి మనము ఫుడ్ పెట్టినా కూడా వాళ్ళకి అరగదు, పైగా ఇన్ఫెక్షన్స్ కానీ అలర్జీస్ కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రెండోది డెవలప్మెంటల్ రెడీనెస్. 6 నెలల పిల్లలకి మెడ మంచిగా నిలబడుతుంది, కూర్చుంటారు. సో మనం ఏదైనా ఫుడ్ పెట్టడానికి కూడా డెవలప్మెంటల్లీ రెడీగా ఉంటారు. ఇంకోటి 6 నెలల కంటే చిన్న పిల్లలు నోట్లో ఏదైనా పెట్టినప్పుడు నాలుకతో తోసేస్తూ ఉంటారు. దాన్ని టంగ్ థ్రస్ట్ రిఫ్లెక్స్ అంటాము. ఇది 6 నెలలకి డిసపియర్ అవుతుంది. సో ఏదైనా ఫుడ్ పెట్టినా కూడా ఈజీగా మింగేస్తారు. ప్లస్ డెవలప్మెంట్ ఆఫ్ టీత్ ఈ స్టేజ్ లోనే టీత్ స్టార్ట్ అవుతూ ఉంటది, గమ్స్ కూడా గట్టి పడతాయి. సో వాళ్ళు ఏదైనా చూ చేయడానికి కూడా ఇష్టపడుతుంటారు. మూడోది వచ్చి న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్. 6 నెలల వరకు తల్లిపాలలో ఉండే క్యాలరీస్, మైక్రోన్యూట్రియంట్స్ అన్ని సరిపోతాయి. ఒక్క విటమిన్ డి మాత్రం మనం సప్లిమెంట్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ 6 నెలలకి అరౌండ్ 6 months రఫ్ గా వీళ్ళ వెయిట్ డబుల్ అవుతుంది బర్త్ వెయిట్ తో. సో తల్లిపాలలో వచ్చే క్యాలరీస్ కానీ మైక్రోన్యూట్రియంట్స్ ఎస్పెషల్లీ ఐరన్ కానీ సరిపోదు వాళ్ళకి. సో మనం అడిషనల్ గా సెమీ సాలిడ్స్ ఖచ్చితంగా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళ గట్ డెవలప్మెంట్ అండ్ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ వల్ల మనం 6 నెలలకి ఫుడ్ స్టార్ట్ చేస్తాం.